నెంబర్ 16 విశ్వరూపం ఫ్రాంచైజ్. ఈ సినిమా కథ అయితే ఒక మినీ యుద్ధం అనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్ ఇనిషియల్ గా January 11, 2013 కి రిలీజ్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. అయితే కమల్ గారికి ఆ టైంలో ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమాని డిజిటల్ గా ఎవరింట్లో వాళ్ళకి ప్రీమియర్ చేస్తే ఎలా ఉంటదా అని. కానీ థియేటర్ ఓనర్స్ కేమో మండిపోయింది. ఏ తమాషాలుగా ఉందా, ముందే డిజిటల్ రిలీజ్ చేస్తే ఇంకా థియేటర్ కి ఎవడొస్తాడు అని గొడవ చేసి సినిమాని బాయ్కాట్ చేశారు. సో ఇంకా చేసేదేమీ లేక డిజిటల్ రిలీజ్ ని క్యాన్సిల్ చేసి సినిమాని Jan 25th కి పోస్ట్పోన్ చేశారు. ఇంకా అన్ని క్లియర్, నెక్స్ట్ రిలీజే కదా అనుకున్న టైంలో తమిళనాడు గవర్నమెంట్ ఏమో ఈ సినిమాకి కరెక్ట్ గా 24 hours ముందు సినిమా పోస్ట్పోన్ అంటూ చెప్పింది. ఎందుకంటే అప్పట్లో కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ కి ఈ సినిమాపై చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి. హైదరాబాద్, కర్ణాటకలో కూడా అక్కడక్కడ రిలీజ్ అయింది. అది కూడా మార్నింగ్ షో వేసి తర్వాత మళ్ళీ ఆపేశారు. ఫుల్ రిలీజ్ అయితే ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. ఈ లోపు మన తమిళనాడు తంబి సూరుకుంటారా, తెలుగులో రిలీజ్ అయిన ప్రింట్లను తీసుకెళ్లి సీడీలేసి అక్కడ అమ్మేశారు. ఇది ఎంత సీరియస్ అయిందంటే కమల్ గారు ప్రెస్ మీదకి వచ్చి కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇంకా తర్వాత కొన్ని సీన్స్ ని కట్ చేసి మళ్ళీ రీఎడిట్ చేసి సినిమాని 2 weeks తర్వాత తమిళ్లో రిలీజ్ చేశారు. అండ్ ఫైనల్ గా బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా పార్ట్ 2 కూడా ఇంతే. సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది కానీ రిలీజ్ కాలేదు. ఈసారి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిన సినిమా ఇది. ఆల్మోస్ట్ పార్ట్ 1 రిలీజ్ అయిన 5 years తర్వాత 2018 లో విశ్వరూపం 2 వచ్చింది. కానీ పార్ట్ 1 అంత సక్సెస్ అయితే కాలేదు, అది వేరే విషయం.